Today we have to discuss about Aristotle's theory of state. నిన్నటి క్లాస్లో మనం అరిస్టాటిల్ను ప్రభావితం చేసిన అంశాల గురించి కొద్దిసేపు అధ్యయనం చేశాం. నేటి క్లాసులో అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ స్టేట్, అరిస్టాటిల్ యొక్క రాజ్య సిద్ధాంతాన్ని గురించి కొద్దిసేపు చర్చిద్దాం. అరిస్టాటిల్ దృష్టిలో రాజ్యం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రాజ్య ఆవిర్భావం కావచ్చు, తర్వాత రాజ్యం యొక్క లక్ష్యం ఏంటి, తర్వాత రాజ్యం యొక్క స్వభావం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ అంశ పరిధిలో మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ముందుగా రాజ్యం అనేది ఏ విధంగా అవతరించింది అనే విషయంలో వారి అభిప్రాయాల గురించి కొద్దిసేపు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఆనాడు ఉన్న గ్రీకుల సాంప్రదాయం ఏంటి, గ్రీకులలో సోఫిస్టుల యొక్క ఉద్దేశం ఏంటి, థియరీ ఆఫ్ స్టేట్ విషయంలో. స్టేట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంట్రాక్ట్. రాజ్యం అనేది ఒప్పంద ఫలితమే అని సోఫిస్టులు భావించారు. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై గాడ్ ఆర్ నేచర్. సహజంగా అవతరించబడలేదు రాజ్య వ్యవస్థ, లేదా దాన్ని దేవుడు సృష్టించలేదు. అది ఒప్పంద ఫలితంగా ఏర్పడ్డది అని సోఫిస్టులు బోధించారు. అరిస్టాటిల్, ప్లేటో వాజ్ కండెమ్డ్ ఇన్ పాలిటిక్స్. అరిస్టాటిల్ మరియు ప్లేటో ఈ భావనను ఖండించడం జరిగింది. అరిస్టాటిల్ స్ట్రాంగ్లీ కండెమ్డ్ ఇన్ హిజ్ పాలిటిక్స్. ఆయన తన పాలిటిక్స్ అనే పుస్తకంలో ఈ మాటను ఖండించడం జరిగింది. ఒప్పంద ఫలితమే రాజ్యం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. ఖండించి ఆ పాలిటిక్స్ అనే పుస్తకంలో ఖండించిన అరిస్టాటిల్ థియరీ ఆఫ్ స్టేట్ కాన్సెప్ట్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఈజీలీ త్రో గివెన్ బిలో స్టడీ. కింద అధ్యయనం చేసినట్లయితే ఆయన భావాలు, రాజ్య అవతరణ గురించిన భావాలు కానీ, రాజ్యం యొక్క లక్ష్యం కానీ, రాజ్య స్వభావం కానీ, రాజ్య ఆవిర్భావం కానీ, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించాడు ఇన్ హిజ్ పాలిటిక్స్. ఈ వాజ్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ ఇన్ హిజ్ పాలిటిక్స్ అబౌట్ ది థియరీ ఆఫ్ స్టేట్. మనం కింద పేర్కొనబడిన వాటిని బట్టి మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రాజ్యావిర్భావం. బై బర్త్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. స్టేట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ అండ్ న్యాచురల్ ఏజెన్సీ ఇన్ ఎవల్యూషనరీ హ్యూమన్ హిస్టరీ. రాజ్యం అనేది బై బర్త్ మానవుడు సామాజిక జీవి. స్టేట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ అండ్ న్యాచురల్ ఏజెన్సీ. రాజ్యం అనేది సహజమైన సంస్థ, అది ఉన్నతమైన సమున్నతమైన సంస్థ, మానవ పరిణామ క్రమంలో ఏర్పడిన సంస్థగా భావించాడు అరిస్టాటిల్. అది ఆయన యొక్క ఉద్దేశం. ఆరిజిన్ ఆఫ్ స్టేట్లో మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్, మానవుడు సామాజిక జీవి. స్టేట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ అండ్ న్యాచురల్ ఏజెన్సీ ఇన్ ఎవల్యూషనరీ హ్యూమన్ హిస్టరీ. మానవ పరిణామ క్రమంలో ఏర్పడ్డ సంస్థే రాజ్యంగా చెప్పడం జరిగింది అని గమనించవచ్చు. ఇకపోతే మ్యాన్ విల్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ సొసైటీ సో దట్ సోషల్నెస్ మే బీ ఇన్ ఇంటర్నల్. మానవుడు సామాజిక జీవి, అంటే సంఘంలోనే పుట్టి, సంఘంలోనే పెరిగి, సంఘంలోనే ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకొని సంఘంలోనే మరణిస్తాడు. ఫ్రమ్ క్రెడిల్ టు గ్రేవ్, ఊయల నుండి సమాధి వరకు సామాజిక సంబంధాలన్నిటి నేర్పుతాడు అనేది గమనించవచ్చు.
అంటే సమాజమే మూలం. అందుకే మానవుణ్ణి ఒక సామాజిక జీవి అన్నాడు అరిస్టాటిల్. మ్యాన్ విల్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ సొసైటీ. సమాజం లేకుండా మానవుని మనుగడ సాధ్యం కాదు. విల్ నాట్ ఎగ్జిస్ట్ మ్యాన్ విల్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ సొసైటీ. సో దట్ సోషల్నెస్ మే బీ ఇన్ ఇంటర్నల్. అది అది సహజంగా అంతర్గతమైంది అనేది చెప్పవచ్చు. సమాజానికి బయట నివసించడం అనేది సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యమవుతుంది సమాజం బయట నివసించడానికి? ఇట్ మే బి ఎనిమల్, ఒక జంతువుకు కావచ్చు, ఒక బర్రెకు కావచ్చు, లేకపోతే ఒక సింహానికి సామాజిక స్పృహ అనేది, సోషల్నెస్ అనేది, సామాజిక ఆ, సాంఘికత అనేది అవసరమే లేదు. కానీ మానవునికి తప్పకుండా సామాజిక జీవిగా పిలువబడడం కారణం ఏంటంటే సామాజిక స్పృహ సమాజంలో దొరుకుతుంది అనేది గమనించవచ్చు. కష్టము, సుఖము, సంతోషము, సమాధానము, దుఃఖము అన్నీ కూడా సమాజం నుండి లభించబడతాయి. ఎదుగుదల కూడా సమాజం నుండే కొనసాగుతుందనేది గమనించవచ్చు. అందువల్లనే ఫరెవర్, ఎల్లప్పటికీ, ఏదో క్రీస్తుపూర్వం 4వ శతాబ్ద కాలంలోనే చెప్పిన మాట నేటికి కూడా అక్షర సత్యంగా నిలిచింది అని అంటే మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్. మానవుడు సామాజిక జీవి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పవచ్చు. దిస్ న్యాచురల్ సోషల్నెస్ మే బీ ఇన్ సోషల్ సిస్టమ్ అండ్ ఫుల్ఫిల్స్ దైర్ నెసెసిటీస్. ఈ సామాజిక వ్యవస్థ అనేది అంటే చూడండి, దిస్ న్యాచురల్ సోషల్నెస్, ఈ సహజంగా ఏర్పడ్డ సామాజికత మేబీ ఇన్ ఏ సోషల్ సిస్టమ్, సామాజిక వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. తర్వాత ఫుల్ఫిల్స్ దైర్ నెసెసిటీస్, అవసరాలన్నీ కూడా సమాజం ద్వారా తీర్చబడతాయి, సమాజం నుండే లభించబడతాయి అనేది గమనించవచ్చు. దట్ ఈజ్ వై సోషల్నెస్ అనేది ప్రతి మానవునికి అవసరము. ఎవ్రీ మ్యాన్ వాంట్స్, నీడ్స్. ప్రతి మానవునికి కూడా అవసరాలు అనేటివి కొనసాగుతూ ఉంటాయి అనేది గమనించాలి. సో దట్ ఎవ్రీ ఎగ్జిస్టింగ్ ఏజెన్సీ వాజ్ ఎమర్జ్డ్ టు ఫుల్ఫిల్ ది నీడ్స్ ఆఫ్ మ్యాన్. ఈ క్రమంలోనే ప్రతి సంస్థ కూడా, ప్రతి మనుగడలోకి వచ్చిన ప్రతి సంస్థ కూడా, ప్రతి సంఘం కూడా మానవుని అవసరాలు తీర్చడానికే ఏర్పడ్డది. ఇన్ ది ప్రిమిటివ్ సొసైటీ మెన్ లివ్డ్ యాజ్ గ్రూప్స్ ఫర్ దెయిర్ ప్రైమరీ నీడ్స్. అలా చూసినట్లయితే ఆదిమ సమాజాల్లో మానవులు గ్రూపులుగా, ఒక గుంపులుగా జీవించేవారు. ఫర్ దెయిర్ ప్రైమరీ నీడ్స్, వారి ప్రాథమిక అవసరాల కోసం గుంపులుగా జీవించేవారు అనేది ప్రిమిటివ్ సొసైటీలను, ఆదిమ సమాజాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. లేదా ఎర్లీ మ్యాన్ జీవించిన కాలాన్ని కనుక మనం పరిణామ క్రమంలో చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది అనేది గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. ఇన్ దిస్ గ్రూప్ లివింగ్ ఫర్ ది ఫుల్ఫిల్లింగ్ ఫిజికల్ నీడ్స్ ఏ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ న్యాచురల్లీ ఎమర్జ్డ్. ఈ గుంపు జీవనం అనేది ఫర్ ది ఫుల్ఫిల్లింగ్ ఫిజికల్ నీడ్స్, భౌతిక అవసరాలను తీర్చడానికి కుటుంబం అనే సహజ వ్యవస్థ ఏర్పడ్డది. కుటుంబం అనేది సహజంగానే ఏర్పడ్డది. ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ఎ మ్యాన్, ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ న్యాచురల్లీ ఎమర్జ్డ్. సహజంగానే కుటుంబ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది అని చెప్పవచ్చు. మానవుని భౌతిక అవసరాలు తీర్చడానికి కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించింది అని, లేదా సహజంగానే అవతరించిందని చెప్పవచ్చు. గ్రాడ్యువల్లీ మెనీ ఫ్యామిలీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. క్రమేణా అనేక కుటుంబాలు మనుగడలోకి వచ్చాయి. హెన్స్ ఇన్ దిస్ హ్యూమన్ ఎవల్యూషన్ ఆరిజినేటెడ్ ఫస్ట్ న్యాచురల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్యామిలీ. అందువలన ఈ విధంగా చూసినట్లయితే ఇన్ హిజ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఆరిజినేటెడ్ ఫస్ట్ న్యాచురల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా అవతరించిన సహజ సంస్థ ఏంటి అంటే కుటుంబమే అని చెప్పవచ్చు. మానవ పరిణామ క్రమంలో
మొదటగా ఆవిర్భవించిన వ్యవస్థ ఏంటిది అంటే కుటుంబమే అని చెప్పాలి. అది సహజంగా ఏర్పడ్డది అనేది గమనించవచ్చు. ఇన్ దిస్ లివింగ్ స్టేజ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ మెటీరియల్ ఎనిమల్. ఈ ఈ జీవిస్తున్న క్రమంలో మ్యాన్ ఈజ్ కాల్డ్ మెటీరియల్ ఎనిమల్. మనిషి యాంత్రిక జీవిగా కొనసాగడం జరిగింది, అంటే భౌతిక జీవిగా. ద ఆరిజినేటెడ్ ఫ్యామిలీ ఓన్లీ ఫుల్ఫిల్డ్ మెన్ ఫిజికల్ నీడ్స్. టైమ్లీ గ్రోత్ నీడ్స్ ఫ్యామిలీ వాజ్ నాట్ ఫిల్డ్. ది ఆరిజినేటెడ్ ఫ్యామిలీ ఓన్లీ ఫిల్డ్ మెన్ ఫిజికల్ నీడ్స్. ఈ సహజంగా ఆవిర్భవించిన మొదటి సంస్థ కుటుంబమే అయినప్పుడు, కుటుంబం అనేది భౌతిక అవసరాలు తీర్చడానికి, మానవుల భౌతిక అవసరాలు తీర్చడానికి మాత్రం ఏర్పడ్డది. క్రమేణా సమయానుకూలంగా అభివృద్ధి క్రమంలో అవసరాలు పెరిగాయి. ఆ పెరిగిన అవసరాలను కుటుంబం తీర్చలేకపోయింది. టైమ్లీ గ్రోత్ నీడ్స్ ఫ్యామిలీ వాజ్ నాట్ ఫిల్డ్. ఫ్యామిలీ తీర్చలేకపోయింది. ఫ్యామిలీ తీర్చలేకపోవడం ద్వారా ఏమైంది అంటే దీస్ గ్రోత్ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ ఆల్ ఫ్యామిలీస్ మెర్జ్డ్ యాజ్ విలేజ్, ఇట్స్ కాల్డ్ యాజ్ విల్లా. ఈ ఈ విధంగా ఆ అవసరాల అభివృద్ధిలో అవసరాలన్నిటి తీర్చడం కోసం అన్ని కుటుంబాలు కలిసి ఒక విలేజ్గా, ఒక గ్రామంగా ఏర్పడ్డాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ విల్లా. దాన్ని విల్లాగా పిలిచాడు అరిస్టాటిల్. అంటే మానవుల అవసరాలు తీర్చడానికి, భౌతిక అవసరాలు తీర్చడానికి ఏర్పడిన మొట్టమొదటి సంస్థ కుటుంబమే అయినప్పటికీ ఆ కుటుంబాలలో పరిమితమైన అవసరాలు మాత్రమే తీర్చబడ్డాయి, అంటే శారీరక అవసరాలు తీర్చబడ్డాయి. కానీ కాలక్రమంలో అవసరాలు పెరిగాయి. ఆ అవసరాలను కుటుంబం తీర్చలేకపోయింది. అందువల్ల ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఒక గ్రామంగా ఏర్పడ్డాయి. ఆ గ్రామాన్ని విల్లాగా పిలిచాడు అరిస్టాటిల్. గ్రాడ్యువల్లీ మెనీ విలేజెస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. క్రమేణా అనేక గ్రామాలు మనుగడలోకి వచ్చాయి. దిస్ ఈజ్ ది సెకండ్ స్టేజ్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఇది రెండో దశగా చెప్పవచ్చు మానవ పరిణామ క్రమంలో. కుటుంబము, సమాజాలన్నీ కలిసి విల్లాలుగా ఏర్పడ్డాయి. ఆ విల్లా అనేది రెండో దశగా మానవ పరిణామ క్రమంలో చూడవచ్చు అని అన్నారు. ఇన్ ది స్టేజ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ యాజ్ సోషల్ ఎనిమల్. ఈ సమాజంలో, అంటే ప్రకృతి మీద ఆధారపడిన కాలంలో యాంత్రిక జీవిగా కొనసాగాడు మానవుడు. అయితే ఎప్పుడైతే విల్లాస్ ఏర్పడ్డాయో మానవుడు సోషల్ ఎనిమల్ అయ్యాడు. ఆ తర్వాత విలేజ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఫిజికల్ నీడ్స్ అలాంగ్ విత్ గ్రోత్ ఆఫ్ సోషల్ నీడ్స్. ఈ గ్రామం అనేది భౌతిక అవసరాలు తీర్చడంతో పాటు ఎదుగుతున్న సమాజాన్ని అవసరాలను కూడా తీర్చడం అనేది జరిగింది అని గమనించవచ్చు. ఆ క్రమంలో చూసినట్లయితే అట్ ది సేమ్ టైమ్ ఎమర్జ్డ్ రేషనల్ నీడ్స్ విల్ నాట్ ఫిల్డ్ బై ది విలేజ్. ఈ క్రమంలో అట్ ది సేమ్ టైం, అదే క్రమంలో ఎమర్జ్డ్ రేషనల్ నీడ్స్ అంటే మానవుని యొక్క హేతు అవసరాలను తీర్చలేకపోయింది విలేజ్. హేతు అంటే అభివృద్ధి చెందిన క్రమంలో కారణాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. రేషనల్ నీడ్స్ను విల్ నాట్ ఫిల్డ్ బై ది విలేజ్. గ్రామం తీర్చలేకపోయింది. ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ రేషనల్ నీడ్స్ ఏ స్టేట్ న్యాచురల్లీ ఎమర్జ్డ్. వాట్ ఆర్ రేషనల్ నీడ్స్? మానవుడు ఎదిగిన కొద్దీ నాది నీది అనే భావన వచ్చింది. దాంట్లో గిరిగీసుకోవడానికి రేషనల్ నీడ్స్ అవసరమయ్యాయి. ఇది నాది, ఇది నీది అని చెప్పడానికి ఆ రకంగా జ్ఞానం వచ్చింది అనేది గమనించవచ్చు. ఆ హేతు కారణాలు, ఆ కారణాలు ఏమైందంటే విలేజ్ తీర్చలేకపోయింది. ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ రేషనల్ నీడ్స్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ అంటే ఆ భౌతిక అవసరాలు తీర్చడానికి ఫ్యామిలీ ఏర్పడితే, ఫ్యామిలీల అవసరాలను తీర్చడానికి సంఘం ఏర్పడితే, సమాజం ఏర్పడితే, హేతు అవసరాలు తీర్చడానికి రాజ్యం అనేది సహజంగానే ఏర్పడ్డదనేది గమనించాలి. ద ఆరిజినేటెడ్ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఏజెన్సీ. ఇది
ఈ రకంగా సహజంగానే అవతరించిన ఈ సంస్థ సమున్నతమైంది. యాజ్ ఉన్ ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఏజెన్సీ. అదొక ఉన్నతమైన సంస్థగా చెప్పాడు అరిస్టాటిల్. సమున్నతమైన సంస్థ. ఇన్ ది స్టేజ్ విల్ ఆల్సో కాల్డ్ మ్యాన్ ఈజ్ పొలిటికల్ ఎనిమల్. అంటే సమాజ అవసరాలు తీర్చే క్రమంలో రాజ్యం అవతరించింది. అది రాజకీయ అవసరాలు. హేతు రేషనల్ నీడ్స్ అంటే రాజకీయ అవసరాలు. నాది నీది అని చట్టం చేసే పరిస్థితి వచ్చింది. ఈజ్ అన్ అబ్సల్యూట్ ఏజెన్సీ. అది ఉన్నతమైన సంస్థ వచ్చింది. తగులను తీర్చే వ్యవస్థ ఏర్పడ్డది అనేది గమనించవచ్చు. అదే రాజ్య వ్యవస్థ. అరిస్టాటిల్ సెడ్ దట్. ఇన్ ది స్టేజ్ విల్ ఆల్సో కాల్డ్ మ్యాన్ ఈజ్ పొలిటికల్ ఎనిమల్. ఈ ఈ దశలో మానవుడు రాజకీయ జీవిగా పిలువబడ్డాడు అనేది గమనించవచ్చు. బికాజ్ ఫర్ మ్యాన్ పొలిటికల్ నీడ్స్ న్యాచురల్లీ కేమ్ ఇన్ టు బీయింగ్. ఎందుకనంటే మానవుని కొరకు ఈ రాజకీయ అవసరాలు సహజంగానే ఏర్పడ్డాయి అనేది గమనించవచ్చు. అంటే తగులు తీర్చే వ్యవస్థ అనేది తప్పకుండా అవసరమయ్యాయి అని గమనించడం జరిగింది అని చెప్పవచ్చు. ఫర్ దీస్ నీడ్స్ స్టేట్ హ్యాజ్ ఎమర్జ్డ్. సో అరిస్టాటిల్ థియరైజ్డ్ మ్యాన్ ఈజ్ పొలిటికల్ ఎనిమల్. ఫర్ దీస్ నీడ్స్ స్టేట్ హ్యాజ్ ఎమర్జ్డ్. ఈ అవసరాల కోసం సో అరిస్టాటిల్ థియరైజ్డ్ మ్యాన్ ఈజ్ పొలిటికల్ ఎనిమల్. ఇలా తీర్చడానికి ఏర్పడ్డ సంస్థ కాబట్టి పొలిటికల్ రాజకీయ జీవి అయ్యాడు. అంటే సామాజిక జీవి రాజకీయ జీవిగా మారాడనేది గమనించాలి. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ నీడ్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఎమర్జ్డ్ న్యాచురల్ ఏజెన్సీస్. స్టేట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఏజెన్సీ. అదర్ దాన్ స్టేట్ నో అబ్సల్యూట్ విల్ నాట్ కమ్, మే నాట్ బికమ్. ఇలా మానవ పరిణామ క్రమంలో అవతరించబడిన మానవ అవసరాలు తీర్చడానికి ఏర్పడిన సహజ సంస్థల్లో రాజ్యం అనేది ఉన్నతమైంది. దీనికి సమానమైన వ్యవస్థ లేదు. దీనికి వ్యతిరేకమైన దీనికంటే ఉన్నతమైన వ్యవస్థ మరొకటి లేదు. విల్ నాట్ కమ్ రాదు, రాబోదు కూడా, మే నాట్ బికమ్ రాబోదు అని తెలియజేశాడు అరిస్టాటిల్. సో దట్ అరిస్టాటిల్ సేస్ స్టేట్ హ్యాజ్ అర్జినేటింగ్ ఇన్ కంటిన్యూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. ఈ దశలో అరిస్టాటిల్ ఏమన్నాడంటే స్టేట్ హ్యాజ్ అర్జినేటింగ్ ఇన్ టు ది బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్సో కంటిన్యూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. రాజ్యం అనేది మానవుని ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఏర్పడిన వ్యవస్థ. అండ్ ఇట్స్ ఆల్సో కంటిన్యూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. భౌతిక అవసరాలంటే ప్రాథమిక అవసరాలంటే మనందరికీ తెలుసు. ఫుడ్ అండ్ షెల్టర్, క్లోత్స్, దీస్ ఆర్ ది బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఎవ్రీ వన్ వాంట్స్ దీస్ నీడ్స్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దీస్ నీడ్స్. దట్ ఈస్ వై రేషనల్ నీడ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అండ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రేషనల్ నీడ్స్ స్టేట్ ఈజ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. భౌతిక అవసరాలే ప్రధానం కాదు, వాటితో పాటు వాడిని ఉత్తమ జీవిగా తయారు చేయడానికి రాజ్య వ్యవస్థ అనేది తోడ్పడింది, ఏర్పడింది అనేది చెప్పవచ్చు. ఆ విధంగా రాజ్య అవతరణ గురించి చెప్పడం జరిగింది. ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయంలో అరిస్టాటిల్ చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఎనిమల్. పొలిటికల్ ఎనిమల్ కాగానే పొలిటికల్ నీడ్స్ కోసం రాజ్య అవతరణ జరిగింది. ప్రాథమిక అవసరాలు తీరుస్తూనే ఉత్తమ జీవిగా తయారు చేయడానికి రాజ్య వ్యవస్థ ఆవిర్భవించింది సహజంగా అని చెప్పాడు అరిస్టాటిల్. అందుకే ఆ కామెంట్ చాలా చక్కగా ఉన్నదనేది గమనించవచ్చు. స్టేట్ హ్యాజ్ అర్జినేటింగ్ ఇన్ టు ది బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్సో కంటిన్యూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. రాజ్య మానవుని అవసరాలు తీర్చడానికి ఏర్పడి ఉత్తమ జీవిగా కొనసాగేందుకు తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఏర్పడిన వ్యవస్థ ఫిజికల్ నీడ్స్, బేసిక్ నీడ్స్, కామన్ నీడ్స్, మినిమమ్ నీడ్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఎవ్రీ మ్యాన్ వాంట్స్ దీస్ నీడ్స్. So that state has came into existence. And number 2, the theory of state. In his theory of state, another point is what is the aim of state? Self-sufficiency. స్వయం సమృద్ధతను సాధించడమే రాజ్యం యొక్క లక్ష్యము.
ఈ విధంగా ఆవిర్భవించిన రాజ్య వ్యవస్థ ఎయిమ్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, రాజ్యం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే స్వయం సమృద్ధతను సాధించడమే. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్టేట్ ఈజ్ టు ట్రైన్ అప్ ఇండివిజువల్ సెల్ఫ్ సఫిషియన్సీ. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్టేట్ ఈజ్ టు ట్రైన్ అప్ అన్ ఇండివిజువల్ సెల్ఫ్ సఫిషియన్సీ. రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ట్రైన్ అప్ ఇండివిజువల్ సెల్ఫ్ సఫిషియన్సీ, వ్యక్తి యొక్క స్వయం సమృద్ధతను సాధించడమే రాజ్యం యొక్క లక్ష్యము, ఉద్దేశము. ఇన్ ది వ్యూస్ ఆఫ్ అరిస్టాటిల్, నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఫిజికల్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ఒక ఒక భౌతిక అవసరాలను అందించడమే కాదు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను కూడా అందించడం, ఆర్థిక అవసరాలను కూడా తీర్చడం రాజ్యం యొక్క వంత అయింది. సాటిస్ఫాక్షన్ ఆఫ్ బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ అన్ ఎయిమ్ ఎ విలేజ్ will also an evolution of self-sufficiency, but that is not self-sufficiency. Satisfaction of basic needs of life అంటే అవసరాల తృప్తి కోసం, మనిషి తృప్తి కోసం, జీవిత అవసరాల తృప్తి కోసం విలేజ్ అనేది ఏర్పడ్డది. అంటే ప్రాథమిక అవసరాలు తీర్చడానికి విలేజ్ ఏర్పడ్డది. విల్ ఆల్సో అన్ ఎవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ, అది స్వయం సమృద్ధతను సాధించినట్ట అంటే కాదు, బట్ దట్ ఈజ్ నాట్ సెల్ఫ్ సఫిషియన్సీ, అంతలోనే సాధించినట్టు కాదు. స్టేట్ లెస్ దాన్ గ్రూప్స్, ఫ్యామిలీ, ఏ విలేజ్ విల్ ఫుల్ఫిల్ డైలీ నీడ్స్ బట్ ఇట్ విల్ నాట్ అట్రిబ్యూట్. స్టేట్ లెస్ దాన్ గ్రూప్స్, ఈ తక్కువ గ్రూపులని కాకుండా ఫ్యామిలీ, ఏ విలేజ్ విల్ ఫుల్ఫిల్ డైలీ నీడ్స్, నిత్య రోజువారీ అవసరాలు తీరుస్తూ ఉంటాయి. బట్ ఇట్ విల్ నాట్ అట్రిబ్యూట్, అది అందించడమే కాదు, కంప్లీట్ లైఫ్ అండ్ ఆల్సో విల్ నాట్ క్రియేట్ అప్రోప్రియేట్ రేషనల్ అట్మాస్ఫియర్, అంతలోనే పూర్తి కాదు, విల్ నాట్ క్రియేట్ అప్రోప్రియేట్ రేషనల్ అట్మాస్ఫియర్ అంటే హేతువాద వాతావరణాన్ని కల్పించడం, అనుగుణమైన అవసరాన్ని కల్పించడం అనేది రాజ్యం యొక్క ఉద్దేశమైంది. అంటే విలేజ్ యొక్క ఉద్దేశం కాకుండా పోయిందనేది గమనించవచ్చు. మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ అ టచ్ స్టోన్ ఆఫ్ స్టేట్ సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే నైతిక అభివృద్ధి అనేది, వ్యక్తి యొక్క నైతిక అభివృద్ధి టచ్ స్టోన్గా మారుతూ ఉన్నది అనేది గమనించవచ్చు. ఆ రకంగా అదొక మైలురాయిగా లేదా అదొక గీటురాయిగా చెప్పవచ్చు. స్టేట్ సెల్ఫ్ సఫిషియన్సీ, దట్ ఈజ్ వై అన్ ఇండివిజువల్ మే బీ సెల్ఫ్ సఫిషియంట్. అందువల్ల సెల్ఫ్ సఫిషియన్సీ, దట్ ఈజ్ వై అన్ ఇండివిజువల్ మే బీ సెల్ఫ్ సఫిషియంట్. నైతిక అభివృద్ధి జరగనంత వరకు మానవునికి స్వయం సమృద్ధత సాధించినట్టు కాడు, అది గీటురాయి. నైతికాభివృద్ధి జరగడమే రాజ్యం యొక్క లక్ష్యం. అంటే నీతిమంతునిగా జీవించడానికి రాజ్యం తోడ్పడుతుంది, అప్పుడే స్వయం సమృద్ధతను సాధించగలుగుతాడు మానవుడు. అంతదాకా స్వయం సమృద్ధతను సాధించడం అనేది సాధ్యం కాదు అని చెప్పవచ్చు. స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫర్ మ్యాన్. రాజ్యం అనేది మానవుని కోసం ఆవిర్భవించింది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ స్టేట్. మెయిన్ ఎయిమ్ ఆఫ్ మ్యాన్ స్టేట్. మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రాజ్యమే. న్యాచురల్లీ హూ విల్ లివ్ అవుట్ సైడ్ ది స్టేట్, ఎవరైతే రాజ్యానికి బయట నివసిస్తారో, యాజ్ వెల్ యాజ్ హూ విల్ ఫీల్ నో నీడ్ ఆఫ్ పొలిటికల్ సొసైటీ అవుట్ సైడ్ ది స్టేట్. హూ విల్ లివ్ అవుట్ సైడ్ ది స్టేట్, రాజ్యం బయట ఎవరు నివసించడం సాధ్యం కాదు. యాజ్ వెల్ యాజ్ హూ విల్ ఫీల్ నో నీడ్ ఆఫ్ పొలిటికల్ సొసైటీ, ఎవరికి అవసరం ఉండదు రాజకీయ సమాజం అనేది. దేవర్ బీ ఇన్ ఏ లో లెవెల్ ఆర్ మస్ట్ బీ అబ్సల్యూట్ లెవెల్. ఒకవేళ అలా జీవించినట్లయితే అది తక్కువ స్థాయి అయినా ఉండాలి, అధముడైనా ఉండాలి, మస్ట్ బీ అబ్సల్యూట్, రాజ్యం కంటే ఉన్నతుడైనా ఉండాలని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ వై హూ విల్ లివ్ అవుట్ సైడ్ ది స్టేట్, దే ఆర్ మే బీ బీస్ట్ ఆర్ మే బీ గాడ్.
దేవుడన్నా కావచ్చు, జంతువు పశువు దున్నపోతన్నా కావచ్చు, కానీ మానవునికి రాజ్యం బయట నివసించడం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లివ్ అవుట్ సైడ్ ది స్టేట్. దట్ ఈజ్ వై అరిస్టాటిల్ కామెంటెడ్ దిస్. ద స్టేట్ దే ఆర్ మేబీ బీస్ట్ ఆర్ మేబీ గాడ్. వారికే సాధ్యమవుతుంది. దేవుడన్నా ఉండాలి, దేవతన్నా ఉండాలి తప్ప మానవునికి రాజ్యం బయట నివసించడం అనేది సాధ్యం కాదు. ఎందుకనంటే మెయిన్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధతను సాధించడమే లక్ష్యంగా చెప్పవచ్చు. ఇకపోతే మరి రాజ్యం యొక్క స్వభావం ఏంటి, రాజ్యం యొక్క లక్ష్యం ఉన్నాం, రాజ్యం ఎందుకు అవతరించింది అనేది చెప్పడం జరిగింది. వై స్టేట్ హ్యాజ్ అర్జినేటెడ్, ఫర్ వాట్ అ స్టేట్ హ్యాజ్ అర్జినేటెడ్, ఫర్ ఫుల్ఫిల్లింగ్ basic needs, political man. Okay, main aim of state is self sufficiency, swayam samruddhatanu sadhinchali. Moral development, it gives moral development, it supports moral development, each and everyone in the society who are living in the society. It is not possible without a state or without society. నంబర్ 3, నేచర్ ఆఫ్ స్టేట్. మరి ఇలాంటి రాజ్య వ్యవస్థలో రాజ్య వ్యవస్థ స్వభావం ఏంటి, రాజ్యం యొక్క స్వభావం ఏంటి? ఇన్ ది హ్యూమన్ ఎవల్యూషన్ ద ఒరిజినల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద స్టేట్. మానవ పరిణామ క్రమంలో సహజంగా నిజంగా ఏర్పడిన వ్యవస్థ ఏంటంటే, సంస్థ ఏంటంటే రాజ్యమే. State consists of organic nature. It means in the views of Aristotle, state is an organism. రాజ్యం అనేది ఆర్గానిక్, ఆంగిక సిద్ధాంతాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటంటే అరిస్టాటిల్ దృష్టిలో, ముందే మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో, సహజంగానే ఆయన వైద్యవృత్తిని స్వీకరించాడు, జంతు శాస్త్రంలో ప్రవేశించాడు. కాబట్టి రాజ్యాన్ని ఒక ఆంగిక సిద్ధాంతంగా చూడడం జరిగింది. స్టేట్ ఈజ్ అన్ ఆర్గానిజం, అంగాంగి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అది రాజ్యం యొక్క స్వభావం. డిఫరెంట్ అసోసియేషన్స్ అండ్ ఇండివిజువల్స్ వర్ ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్. మరి ఎవరు రాజ్యం యొక్క అంగాలు అనంటే డిఫరెంట్ అసోసియేషన్స్, భిన్న అంగాలు కావచ్చు, భిన్న సంస్థలు కావచ్చు, విభిన్న సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వర్ ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్. వ్యక్తులు మరియు వాళ్ళంతా కూడా వ్యక్తులు, సంస్థలు, మానవ అవసరాల కోసం ఏర్పడ్డ వివిధ సంస్థలన్నీ కూడా రాజ్యం యొక్క అంగాలుగా పిలువబడుతూ ఉన్నది. ఇన్ ది వర్డ్స్ ఆఫ్ ఎబెన్స్టైన్, అరిస్టాటిల్ హెల్డ్ దట్ ద స్టేట్ ఈజ్ అ న్యాచురల్ కమ్యూనిటీ, an organism with all the attributes of a living being. In the words of Ebenstein చక్కగా చెప్పాడు, అరిస్టాటిల్ హెల్డ్ దట్ ద స్టేట్ ఈజ్ ఏ న్యాచురల్ కమ్యూనిటీ, సహజమైన ఒక సంస్థగా, ఒక సంఘంగా చెప్పడం జరిగింది. an organism with all the attributes of living being, జీవిస్తున్న వాళ్ళందరికీ జీవనాన్ని అందించడమే దాని యొక్క ఉద్దేశంగా చెప్పవచ్చు. ఆల్ అసోసియేషన్స్ పార్ట్ ఇన్ ది స్టేట్ అని చెప్పవచ్చు. రాజ్యం అనే శరీరానికి ఇవన్నీ కూడా అంగాలుగా పిలువబడుతున్నాయి. వ్యక్తులు కావచ్చు, అసోసియేషన్లు కావచ్చు. ఏ లివింగ్ ఆర్గానిక్ సొసైటీ, ఆర్గాన్స్ ఎగ్జిస్టెన్స్ డెవలప్మెంట్ మస్ట్ బీ ఇన్ ఏ ఆర్గానిక్ సిస్టమ్. ఒక జీవించుతున్న ఆంగిక సమాజంలో అంగాలనేటివి మనుగడ, అభివృద్ధి మస్ట్ బీ ఇన్ ఏ ఆర్గానిక్ సిస్టమ్. ఆ ఆంగిక వ్యవస్థలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాడు. అరిస్టాటిల్ సేస్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్టేట్. వ్యక్తిగా డెవలప్మెంట్ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఓన్లీ పాసిబుల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్టేట్. రాజ్యంలో భాగమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పాడు. వ్యక్తి రాజ్యంలో భాగం కానంత వరకు, అంటే అంగంగా ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంగంగా లేనప్పుడు డెవలప్మెంట్ అనేది జరగదు. ఇండివిజువల్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ మే బీ సిగ్నిఫికెంట్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్టేట్. ప్రాధాన్యత అనేది కలుగుతూ ఉంటుంది, మే బీ సిగ్నిఫికెంట్, ప్రాముఖ్యతను ఉంటుంది
రాజ్యంలో భాగమైనప్పుడు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ లీవ్స్ స్టేట్ దే బికమ్ కంగెస్టివ్ అండ్ కొలాప్స్. ఒకవేళ సంస్థలు రాజ్యాన్ని వదిలిపెట్టినట్లయితే ఇది అంతరించిపోతుంది, నాశనం అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. నో ఇండివిజువల్ కెన్ అచీవ్ పర్ఫెక్ట్నెస్ అవుట్ సైడ్ ది సొసైటీ. పరిపూర్ణతను సాధించలేడు, ఏ వ్యక్తి కూడా పరిపూర్ణతను సాధించలేడు రాజ్యం బయట. రాజ్యంలో సభ్యుడిగా ఉన్నప్పుడు లేదా సమాజంలో సభ్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే పరిపూర్ణతను సాధించగలుగుతాడు అని చెప్పడం జరిగింది. ఇట్ ఇన్ ఏ బ్రాడ్ వే అరిస్టాటిల్స్ స్టేట్ ఆర్గానిక్ నేచర్. ఇది స్థూలంగా గమనించినట్లయితే, స్థూల దృష్టితో చూసినట్లయితే అరిస్టాటిల్స్ స్టేట్ ఆర్గానిక్ నేచర్ ఆ రకంగా ఆ ఆంగిక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నదనేది మనం గమనించవచ్చు. ఇది రాజ్యం యొక్క సిద్ధాంతంగా చెప్పవచ్చు. అంటే రాజ్యం ఎలా ఆవిర్భవించింది, అంటే ఎందుకు ఆవిర్భవించింది, రాజ్యం యొక్క లక్ష్యం ఏంటి, రాజ్యం యొక్క స్వభావం ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించాం. రేపటి క్లాసులో మిగతా పాఠాన్ని చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.